మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసం మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన క్షణం వరకు నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచారు ప్రభా, మీకు వందనాలు అయా. మరి శనివారం ఉపవాస ప్రార్థనలో మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు వందనాలు అయా. పాటల ద్వారా మీ నామను మహింపరిచాం. కొద్ది నిమిషాలు ప్రభా అయా, మీ వాక్యమును వినుటకు మీ పాద సన్నిధి ఎద్దుకు వచ్చాం ప్రభా. చేరి వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. అలాగే స్థానిక బిడ్డలతోనే కాదు, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారిని కూడా మీరు వాక్యం ద్వారా దర్శించండి. నీ వాక్కును పంపి అయా బలపరిచే దేవుడవు. నీ వాక్కును పంపగా చీకటిలో ఉన్న వారికి అది వెలిగించేదని, గోతులో పడిన వారిని అది లేవనెత్తేదని లేఖనం సెలవిస్తుంది ప్రభా. నీ వాక్యమును ఉదక స్నానము చేత తండ్రి అయా మేమందరం కూడా పవిత్రపరచబడడానికి సహాయించే. మాలో ఉన్న కలంకలు, మాలో ఉన్న తండ్రి ముడత, మచ్చ, డాకు వీటన్నిటిని కూడా కడిగి వేసుకున్నట్టుకు సహాయించామని, మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే వారు ఉండడానికి సహాయించామని తండ్రి. నీ దృష్టికి యోగ్యులుగా పరిశుద్ధత, యథార్థత, పవిత్రత, విశ్వాసము కలిగి మీరు ఆకడలో మిమ్మల్ని ఎదుర్కొనేటటువంటి వారికి మేము ఉండడానికి సహాయించాము. సిద్ధపాటు, సిద్ధ మనసు, బుద్ధి కలిగిన కన్యకల వల్ల మేము ఉండడానికి సహాయించామని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మొదటిగా దేవునికి ఈ సమయం ఇచ్చిన దేవాది దేవుడికి వందనాలు. అలాగే ఈసారి నాకు మళ్ళీ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి కూడా నా వందనాలు. మాటలు వినడానికి, దేవుని మాటలు వినడానికి వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరూ బాగున్నారండి? దేవుని కృపను బట్టి అందరం బాగున్నాం కదా. ఇక్కడ ఎవరికి నిద్ర వస్తుంది? బాగానా? ఎవరికైనా నిద్ర వస్తుందా? అంటే చల్లగాలిగా ఉన్నది కదా, బాగానా నిద్ర వస్తుందేమో అని ముందుగా చెప్తున్నాను. ఏంటంటే నిద్రపోకండి, ఎందుకంటే నాకు కూడా నిద్ర వస్తుంది. అందుకనే దేవుడు నన్ను ఇక్కడ పెట్టేసాడు, ఇలా నిలబెట్టాడు నిద్ర రాకుండా. అక్కడ కూర్చుంటే నిద్ర వచ్చినేమో, అందుకనే మీకు కూడా ముందు జాతే చెప్తున్నాను, నిద్రపోకండి. ఎందుకంటే నిద్రపోతే దేవుడు మీకు కూడా ఒక పని అప్పచెప్తాడు. దాన్ని బట్టి ఈరోజు దేవుడు మనకి చేసిన కృపను బట్టి, మనల్ని చూసిన ప్రేమను బట్టి మనం ఈరోజు ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాము. దాన్ని బట్టి దేవునికి వందనాలు. గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. దేవునికి వందనాలు. ఈరోజు దేవుడు మనకి ఒక అంశాన్ని అనేది మన ముందు పెట్టారు. ఏంటంటే దేవుని ప్రేమ అనేది మనకి ఈరోజు తెలియజేయబోతున్నారు. అంటే కొన్ని విషయాలు, దేవుడి ప్రేమ అనేది ఎవరు వివరించలేనిది. ఎందుకంటే దేవుడు మన మీద చూపించే ప్రేమ తక్కువ కాదు. అది ఒక తల్లి బిడ్డ మీద చూపించే ప్రేమ అయితే కాదు, ఇంకా ఎక్కువ. ఒక తండ్రి బిడ్డ మీద చూపించే ప్రేమ కన్నా ఎక్కువ. పిల్లల తండ్రి మీద చూపించే ప్రేమ కన్నా ఎక్కువ దేవుని ప్రేమ అనేది. ఈ లోకంలో ఎక్కడ చూడనిది దేవుని ప్రేమ. దాన్ని బట్టి ఈరోజు కొన్ని మాటలు, దేవుని ప్రేమ గురించి కొన్ని మాటలు ఈరోజు దేవుడు మనకి గుర్తు చేయబోతున్నారు. దాన్ని బట్టి ఈరోజు మనం వినడానికి ఆసక్తి కలిగి, దేవుడి ప్రేమ అనేది మనకి ఎలాగా అర్థమవుతుందో అలా ఈరోజు దేవుడు మనకి చెప్పబోతున్నారు. దాన్ని బట్టి మనం విందాము శ్రద్ధ కలిగి. దేవుడి ప్రేమ అనేది ఎలాంటిది అని మనకి ఒక ఉదాహరణ అనేది మనకి తెలిస్తే చాలా మంచిది. ఎందుకంటే చాలామంది అనుకుంటారు దేవుని ప్రేమ అంటే మన జీవితం అనేది ఎలా ఉండడానికి దేవుడే కదా కారణం, దాన్ని బట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. లేదంటే కొంతమంది ఎలా అనుకుంటారంటే మనల్ని దేవుడు సృష్టించాడు కాబట్టి మనల్ని అంటే దేవుడు ఇష్టపడుతున్నాడు, అంతే, అంతవరకే చాలామంది ఆలోచించగలరు. కానీ లోతుగా ఆలోచించగలిగితే దేవుని ప్రేమ అనేది చాలా విలువైనది. అది లోకంలో ఎక్కడా లేనిది. ఒక ఉదాహరణ అది చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే అది ఒక కుమ్మరివాడు ఉన్నాడు. కుమ్మరి బాగా ఏంటంటే కుండలు తయారు చేయగలడు. ఆ కుమ్మరి బాగా కుండలో ఎలాంటి లోపాలు కూడా లేకుండా మంచి కుండలు తయారు చేయగలడు ఆ కుమ్మరి. అలాంటి ఒకరోజు ఆ కుమ్మరి అనుకున్నాడంట, నేను ఇంత మంచి కుండలు చేయగలుగుతున్నాను కదా, నా చెయ్యి ఇంతగా తిరుగుతుంది కదా, బాగా చేయగలుగుతుంది, నాకు ఇంత మంచి అవకాశం అనేది ఉన్నది కాబట్టి ఒక మంచి శిల్పాన్ని తయారు చేద్దాము, దాన్ని బట్టి గొప్ప ఒక రేట్ అనేది వస్తుంది కాబట్టి ఒక విగ్రహాన్ని, ఒక చిన్న శిల్పాన్ని, అందమైన శిల్పాన్ని తయారు చేద్దామని శిల్పాన్ని తయారు చేయడం మొదలుపెట్టాడంట. మొదలుపెట్టినప్పుడు అది ఎలా చేయాలి అని ఆలోచించగలిగితే, అందంగా ఉండాలి కాబట్టి ఒక స్త్రీ అనుకోవచ్చు, లేదంటే పురుషుడు, ఏదో ఒక అందంగా చేయాలని ఒక ఆలోచన కలిగి మొదలుపెట్టి దాన్ని చేయడం మొదలుపెట్టినప్పుడు ముఖం ఒక రకంగా చేస్తున్నప్పుడు ఏదో ఒక తేడా కనిపిస్తుందంట.
ఎంత బాగా చేసినా సరే ఎక్కడో ఒక దగ్గర చిన్న లోపం అనేది అతనికి కనిపిస్తుందంట. అలా ఎన్నోసార్లు ప్రయత్నించాడంట, కానీ ఎంతో లోపం అనేది ఉన్నదంట. కనిపిస్తున్నప్పుడు అనుకున్నాడంట, కొన్ని కొన్ని తయారు చేసేటప్పటికి ఇంక నా వల్ల కాదేమో ఇంకా అని చెప్పి అనుకున్నాడంట. ఇంక నేను కుండలే తయారు చేయగలను అని అనుకొని ఇంక శిల్పం అనేది ఇంక పట్టించుకోకుండా దాన్ని ఊసే లేకుండా మళ్ళీ కుండల దగ్గరికి వచ్చి కుండలు చేయడం మొదలుపెట్టాడంట. అలాగా ఏంటంటే అతనికి చేయగలిగింది చేస్తూ ఉన్నాడు, కానీ దాన్ని విడిచిపెట్టేశాడు. ఏదంటే అతను ఒక చేద్దామని ఆలోచన కలిగింది విడిచిపెట్టేశాడు. దేవుడు కూడా అలాగా ఎన్నో చేశారు. ఏంటంటే జంతువుల్ని, ఇలా రకరకాలుగా చెట్లని అన్నీ చేశారు. తర్వాత ఆయన చేత్తో మనల్ని చేశారు, అంతే కదండి. అన్నిటిని నోటి ద్వారా తయారు చేసి మనల్ని మాత్రం ఎంతో ఇష్టంగా చేత్తో చేశారు. ఇప్పుడు అట్లకి మనకి ఉన్న తేడా ఏంటి అంటే, దేవుడు మనల్ని ఇష్టపడి చేశారు, అట్లని ఇష్టంతోనే చేశాడు, కానీ మనల్ని ఆయన స్వరూపం మంది చేసి ఆయనలాగే మనల్ని చేద్దామనే ఉద్దేశంతో మనల్ని తయారు చేశారు. నోటితో చేసినటివి జంతువులు ఇలాగా రకరకాలుగా ఉన్నాయి కదా, మొత్తం ఇవన్నీ. ఇప్పుడు ఎవరు దేవుడి మాట వింటున్నారు? చేతితో చేసినవా లేదంటే నోటితో చేసినవా? నోటితో చేసినవే కదా. మరి దేవుడు మనల్ని పక్కన పడేలేదేంటి? మరి ఇప్పుడు కుమ్మరివాడు చేసినట్టు మనల్ని కూడా ఏంటంటే మనలో చాలా లోపాలు కనిపిస్తున్నాయి కదా. మరి దేవుడు కుమ్మరివాడిలాగే మనల్ని కూడా దేవుడు పక్కన పడేలేదేటి? పడేలేదని మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడిని ఇంకా లోకు చేస్తున్నాం. కానీ దేవుడు కుమ్మరివాడి వల్లే అక్కడ మనకి ఈ ఉదాహరణలో కుమ్మరివాడి వల్లే కాక మనల్ని చాలా ప్రేమిస్తూ ఆ లోపాలను సరి చేయడానికి కష్టపడుతున్నాడు అంట మన జీవితంలో. అదే దేవుని ప్రేమ అంటే. అంటే మనం ఎన్ని తప్పులు చేసినా సరే ఆ తప్పులను సరిదిద్దడానికి దేవుడు చూస్తున్నాడు. అంటే మనం ఎలాంటి పనులు చేసినా సరే అది దేవుని ప్రేమ అంటే. అది చిన్న ఉదాహరణ. ఏంటంటే దేవుని ప్రేమలో కొద్దిగా అర్థం చేసుకోవడానికి చెప్పాను. ఏదంటే దేవుడి ప్రేమ చాలా గొప్పది, మనం అర్థం కావడానికి ఒక ఉదాహరణ అనేది చెప్పాను. అంటే దేవుని ప్రేమ ఇంత గొప్పగా ఉంటుందని. ఈ ఒక్క చిన్న ఉదాహరణలోనే ఇంత గొప్పగా ఉన్నదా అని మనం లోతుగా ఆలోచన చేస్తే చాలా గొప్పగా ఉన్నది కదా అని అనుకుంటాం. కానీ దీనికన్నా ఎంతో ప్రేమ, ప్రాణమిచ్చే అంత ప్రేమ. కానీ ఈ రోజుల్లో మనం చూస్తే ప్రేమకు అనేది కూడా విలువ లేకుండా పోతుందంటే. అంటే ప్రేమకి విలువ లేదు. అంటే ప్రేమ తెలియని అజ్ఞానులు అనమాట కొంతమంది. చాలామంది ప్రేమ తెలియని అజ్ఞానులు ఏం చేస్తున్నారంటే, ఒక అమ్మాయి ఇష్టపడలేదని దూకేస్తున్నారు, లేకపోతే ఎగ్జామ్లో మంచి మార్కులు రాలేదని చనిపోవడానికి, లేదంటే ఇలా రకరకాలుగా వాళ్ళు గెలవలేక, లేదంటే ఒక చిన్న ఏదైనా బాధ అనిపించేటప్పటికి చనిపోతున్నారు. అలా ఏంటంటే ప్రేమ అనేది తెలియని అజ్ఞానులు ఏం చేస్తున్నారంటే చిన్నట్లకు కూడా ప్రేమని ముందు పెట్టి దాని గురించి తెలియక ఏం చేస్తున్నారంటే చనిపోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడు మన కోసం ఎలా చనిపోయారంటే మనం బతుకుతాం కాబట్టి ఆయన చనిపోయారు, మనం రక్షించబడతాం కాబట్టి ఆయన చనిపోయారు. లేదంటే ఆయన చనిపోనా, తిరిగి లేచిన మన కోసం మనం బ్రతుకుతాము, నిత్య జీవం మనం పొందుకుంటాము. ఆయన ద్వారా మనం నేర్చుకోవాలి కాబట్టి ఆయన అక్కడికి రావడం జరిగింది, ఇక్కడ జీవించడం జరిగింది మనలాగే. అంటే చాలామంది అడుగుతూ ఉంటారు, ఆయన అక్కడుండి ఇక్కడ మన కష్టాలు ఏం చూస్తారని చాలామంది అంటారు. అందుకనే దేవుడు ఆ ఛాన్స్ కూడా ఎవరికి ఇవ్వకుండా భూమికి వచ్చి భూమి మీద మనలాగే జీవించి మనం చేసే తప్పులు చేయకుండా మంచి మాత్రమే చేసి ఆయన ఒక పరిశుద్ధినిగా జీవించాడు. అదేంటంటే మనకి చెప్పడానికి మనకి అలా ఏంటంటే దేవుడు మన ఎంత ప్రేమ కలిగి ఉన్నారు అంటే అది లెక్కలేనంత ప్రేమ అనేది ఆయన మన ఎడలు చూపిస్తున్నారు. దేవుడి ఎడల మనం ఎలా ఉండాలి అంటే ఆయన చూపించే ప్రేమ అనేది మనం ఎలా తీసుకోవాలి, అసలు ఆయన ప్రేమ అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే అది అర్థం చేసుకోవాలంటే కష్టమే. కానీ మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే మన జీవితంలో జరిగే కొన్ని విషయాలను బట్టి అర్థం చేసుకోవాలి. కొన్ని సంఘటనలు బట్టి ప్రేమ అనేది చాలా మందికి తెలుస్తుంది. తల్లిదండ్రుల ప్రేమ అనేది పిల్లలకి ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఆదుకుంటారు కదండి, అప్పుడు పిల్లలకు తెలుస్తుంది నా తల్లిదండ్రులు ఇలాంటి వారు, నా తల్లిదండ్రులు నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆదుకున్నారు అని పిల్లలకు తెలుస్తుంది. అలా ఏంటంటే మనం పరిస్థితులను బట్టి చాలామంది ప్రేమ అనేది తెలుసుకుంటూ ఉంటారు.
అలాగా పరిస్థితులను బట్టే మనకి ప్రేమ అనేది అర్థమవుతుంది. దాన్ని బట్టే దేవుడు మనకి ఎన్నో పరీక్షలని పెడుతూ ఉంటారు. ఆ పరీక్షలను బట్టి మనం దేవుని ప్రేమ అనేది అర్థం చేసుకోవాలి. కానీ దాన్ని అర్థం చేసుకోకుండా మనం పరిస్థితులను బట్టి ఏంటంటే మనలో మనం బలం తెచ్చేసుకున్నాం అనుకుంటూ, మనలో మనం పరిస్థితులను ఎదుర్కొన్నాం అనుకుంటూ ఏమనుకుంటున్నాం అంటే మనమే ఎదుర్కొన్నామనే ఉద్దేశంతో దేవుని ప్రేమను విడిచిపెట్టి మన శక్తే అని అనుకుంటున్నాం. కానీ మనకిచ్చింది శక్తి అనేది దేవుడే ఇచ్చాడని మాత్రం మర్చిపోతున్నాం. మొన్న ఒక విషయం అనేది మాకు ఇప్పుడు ఈ మధ్య పరిచయం అయ్యాడు, ఒక చిన్న ఫ్రెండ్ లాంటి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. నాకన్నా ఒక సంవత్సరం పెద్ద అనుకుంటాను. అలా అయితే ఫోన్లో ఒక ఫోటో చూపించాడు. అన్నయ్య ఇదిగో ఈ ఫోటో అని చెప్పి, గౌరవపట్నం వెళ్ళాను, గౌరవపట్నంలో తీసుకున్న ఒక ఫోటో అని చెప్పేసి అన్నాడు. మంచిదే కదరా అని చెప్పేసి అంటే మళ్ళీ ఇంకో మాట అన్నాడు, మోకాల మీద ఎక్కానండి అని ఎట్లా అన్నాడు. మెట్లు మోకాల మీద ఎక్కువ ఏదో కోరుకొని ఉండవు కదా అన్నాను. అంటే మోకాల మీద ఎక్కినప్పుడు ఏదన్నా ఒక కోరిక అనేది కోరుకుంటారు కదండి, ఈ కోరిక తీరాలి నాకు అని చెప్పి దేవుడిని మొక్కుబడి అనేది చేసుకుంటారు కదా. అలాగా ఏం కోరుకున్నారా అంటే ఈ కోరిక లేదనియా, దేవుడు బాగుండాలని కోరుకున్నాను అంటున్నాడు. ఏం బాగుండాలంట? దేవుడు బాగుండాలని వీడు మెట్లు ఎక్కాడంట. ఎవరి మెట్లు? దేవుని దగ్గరికే. అంటే దేవుడిని బాగుండాలని దేవుడికే కోరుకుంటాడంట. అంటే ఆ టైంలో నాకు అనిపించింది, కొద్దిగా నవ్వు వచ్చింది. ఏంటంటే దేవుడు బాగుండాలని దేవుడినే కోరుకుంటున్నాడు కదా, అసలు ఏ ఉద్దేశంతో కోరుకున్నారా అంటే ఏమో మరి దేవుడు బాగుండాలనుకుంటున్నాను, దేవుడు మరి నన్ను ఎలా బ్రతికిచ్చాడు కదా ఎలాగా అని చెప్పేసి అందరూ దేవుడిని అడుగుతారు కానీ దేవుడు బాగుండాలనుకోరు, అందుకని దేవుడు బాగుండాలని కోరుకున్నాను అంటున్నాడు. అప్పుడు నాకు అర్థమవుతాడంటే ఆడికి దేవుడిని ప్రేమ అనేది తెలీదు. అంతేకాదని దేవుని ప్రేమ అనేది అర్థం చేసుకునే జ్ఞానం అనేది లేదు. ఒక పెద్ద వ్యాపారవేత్త పెద్ద హోటల్ ఉన్న అతని దగ్గరికి వెళ్ళి ప్రపంచమంతా ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒక హోటల్లో పెట్టి అందరికీ ఏంటంటే మంచి భోజనం చేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కుర్రాడు వెళ్ళి ఏమన్నా మీకు ఏమన్నా ఇలాంటి బజ్జీలు కావాలా, గారెలు కావాలా, లేదంటే ఇడ్లీలు కావాలా అని చెప్పి అడుగుతాడండి. ఎందుకు అడగడు? ఆయన దగ్గర బోల్డ్ ఉన్నది తిండి. అలాంటప్పుడు వీడు ఇల్లు అడిగితే ఎలా ఉంటుంది? నవ్వుకుంటాడా? అలా దేవుడే అందరికీ మంచి ఆరోగ్యం అనేది ఇస్తున్నప్పుడు దేవుడు బాగుండాలని కోరుకోవడం మంచి అజ్ఞానం కాకపోతే ఇంకేటి? అలాగే ఈరోజు మన జ్ఞానం అనేది అలా ఉన్నది. దేవుడి ప్రేమ అనేది అర్థం చేసుకోకుండా ఎలా ఉన్నదంటే దేవుడిని బాగుండాలని కోరుకునే స్థాయిలో ఉన్నాం ఈరోజు మనం. అంటే ప్రేమ అనేది అర్థం చేసుకోకుండా మనం చేసే పనులు ఇవి. అలా ఏంటంటే దేవుని ప్రేమ అనేది మనం అర్థం చేసుకోకుండా ఎలా జీవిస్తున్నామంటే దేవుడిని కష్టపెట్టే విధంగా దేవుడికి ఇష్టానుసారంగా జీవించకుండా మనకు ఇష్టానుసారంగా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఎలా పడితే అలా నడుచుకుంటూ దేవుడికి బాధ కలిగించే రీతిగా మనం జీవిస్తున్నాం. అసలు దేవుడి ప్రేమ అనేది ఎలా ఉంటుంది అని మనం ఆలోచించగలిగితే అది అసలు మనం లెక్కలేయలేము. మన తల్లిదండ్రుల ప్రేమతో పోల్చలేము, మన సహోదరి ప్రేమతో పోల్చలేము, మన బంధుమిత్రుల ప్రేమతో పోల్చలేము. వాళ్ళు మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, మన దగ్గర పలుకుబడి ఉన్నప్పుడే ఆ ప్రేమ అనేది, లేకపోతే ప్రేమ అనేది ఉండదు. 1 యోహాను 4:16 ఒకసారి చదువుకుందాం అండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుని ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచియుండు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాము దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. దాని తర్వాత మాట ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఇక్కడ ఈ మాట మనం చూడగలిగితే ప్రేమయందు మనం నిలిచి ఉంటే దేవుడు మన యందు నిలిచి ఉన్నట్టే. అంటే మనం దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు, అంటే మనం ప్రేమ అనేది మనలో ఉన్నప్పుడు, మనం ఒక సహోదరుని ప్రేమించినప్పుడు ఆ సహోదరుడు మళ్ళీ తిరిగి మనల్ని ప్రేమించినప్పుడు మా ఇద్దరి మధ్యన ఒక ప్రేమ అనేది కలుగుతా చూసారా, ఆ ప్రేమను బట్టి దేవుడు మన యందు ప్రేమ అనేది చూపిస్తాడంట. అదే ద్వేషం కలిగి ఇద్దరం కలిపి ఇప్పుడు ద్వేషం కలిగి ఉన్నాం అనుకోండి, ద్వేషం కలిగి ఉంటే మనలో ఎవరు నిలిచి ఉంటారు? అపవాది అనేది నిలిచి ఉంటాడు. అలా ఏంటంటే ఈరోజు మనం ప్రేమ కలిగి ఉన్న ఎడల మనలో దేవుడు నిలిచి ఉంటాడంట.
దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అంటే మనలో ఉన్న ప్రేమ అనేది ఉన్నదంటే దేవుడు మనలో ఉన్నట్టే. ఈరోజు మనం ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి ఇతరుల ఎడల. ద్వేషం కలిగి కాదు, కోపం కలిగి కాదు. ఎవరి మీదన్నా సరే ఒక కోపం వచ్చిందంటే ఆ కోపం విషయం మనం ఏం చేయాలంటే అది కోపం అనేది చల్లార్చుకొని తిరిగి ఏం చేయాలంటే ఆ వ్యక్తి ఎడల మనం ప్రేమ కలిగి ఏం చేయాలంటే సహాయం చేసే రీతిలో ఉండాలి. ఒక తప్పు చేశాడంటే ఆ తప్పుని సరిదిద్దే రీతిలో ఉండాలి తప్ప తప్పు చేశాడు కదా అని కోపపడి ఏం చేస్తాం అంటే వాడిని ఏదన్నా చిన్న బాధ కలిగించే రీతిగా కొట్టడం, లేదంటే చిన్నపిల్లల్ని అయితే కొడతాం, కొద్ది వయసులో ఉన్న వాళ్ళని అయితే తిడతాం, ఇంకా కొద్ది పెద్ద వయసు అయితే ఏం చేస్తామంటే ఏదన్నా సరే బాధాకరమైన విషయం లేదంటే బాధాకరమైన పని అప్పచెప్తాం. అలా ఏంటంటే మన జీవితంలో కోపం అనేది మనలో ఉండకుండా, మనం ద్వేషం అనేది మనలో ఉండకుండా ప్రేమ అనేది మనలో ఉన్న ఎడల అప్పుడు దేవుడు మనతో ఉంటాడు. అప్పుడు మనం కూడా దేవునితో ఐక్యత అనేది కలిగి ఉంటాం. దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి మనలో ప్రేమ స్వరూపి అయి ఉండాలనుకుంటున్నాడు. మనం ఈరోజు ఎలా ఉండాలి అంటే ప్రేమ స్వరూపి అయిన దేవుడి పిల్లల వలె మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఈరోజు ప్రేమ అనేది ఎక్కడ ఉన్నది అంటే ఎలా చూపిస్తున్నారంటే ఈరోజు దేవుని యందు ప్రేమ చూపించట్లేదు. ఈరోజు పిల్లల యందు ప్రేమ చూపిస్తారు, అది తప్పేం కాదు. కానీ పనికి మాలిన ప్రేమ అనేది ఈరోజు లోకంలో చాలా ఏడుబడి అనేది చేస్తుంది. అది ఏంటంటే ప్రేమ కాదు. అది ప్రేమ అనేది తెలియకుండా బుద్ధిహీనులు చేసే పని అది. నిజంగా ప్రేమించిన వాడు ఏం చేస్తారు? ఎవరినన్నా సరే బాగుండాలని కోరుకుంటారు. కానీ ప్రేమించిన వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారంటే హింసకు గురి చేస్తున్నారంట. అంటే ఈరోజు ఒకరిని హింసిస్తే అదేదో ప్రేమ అనుకుంటున్నారు. నిజంగా చెప్తున్నాను, ఈరోజు దేవుడు మనల్ని హింసించడం లేదు, పరీక్ష అనేది పెడుతున్నాడు. ఆ పరీక్ష మనకి ఎలా ఉన్నదంటే బాధాకరంగానే ఉన్నది. కానీ ఆ బాధ భరిస్తేనే మనం తర్వాత ఎలాంటి స్థితిలోనైనా సరే నిలబడగలుగుతాం. అది ఏంటంటే పరీక్ష. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే దేవుడు హింస పెడుతున్నాడని మనం అనుకుంటున్నాం. హింసకి పరీక్షకి చాలా తేడా ఉన్నది. పరీక్ష అనేది ఎలా ఉంటుంది అంటే మనం ఎదుర్కోగలం, కానీ దాన్ని మనం ఎదుర్కొనే బలం అనేది మనలో ఉండదు. అదే హింస అయితే ఎదుర్కోలేము, దాన్ని ఎదుర్కొనే శక్తి మనలో ఉండదు, దాన్ని ఎదుర్కోవాలనే స్థితిలో కూడా మనం ఉండము. కానీ పరీక్ష అయితే ఎదుర్కోగలం, కానీ మనలో శక్తి అనేది ఉండదు. అప్పుడు మనం దేవుడిని అడుగుతాం. అదే పరీక్ష. అడుగుతాడా లేదా అని దేవుడు చూస్తారు. అప్పుడు మనం దేవుడిని అడుగుతాం. ఆ పరీక్ష ఎదుర్కొనే శక్తి దేవుడు మనకిస్తాడు. అది దేవుడు పరీక్ష పెట్టడం విధానం అంటే. అది దేవుడు మన ఎడల ప్రేమ చూపించే విధానం అది. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే పిల్లల ఎడలు అవ్వచ్చు, సహోదరులు అవ్వచ్చు, లేదంటే బంధుమిత్రులు అవ్వచ్చు, ఎవరి ఎడలన్నా ప్రేమ అనేది ఏ రూపంగా చూపిస్తున్నామంటే వాళ్ళని హింసించే రీతిలో మనం చూపిస్తున్నాం. చిన్నదానికి పెద్దానికి మన కోపం ఎందుకు వస్తుంది అంటే మనం ఆలోచించాలి. ఈరోజు చిన్నదానికి పెద్దానికి ఎవరినైనా సరే చూస్తే మనం అసూయ అనేది మనలో ఎందుకు పుడుతుంది? దానికి ఆలోచించాలి. మనలో ప్రేమ అనేది కొదువైపోయింది, కానీ దేవుళ్ళో ఆ ప్రేమ అనేది కొదువు అనేది లేదు. ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ చదివిన వచనంలో కిందన చూస్తే దేవుడు ప్రేమ అయి ఉన్నాడంట. దేవుడే ప్రేమ అంటే దేవుడిని మనం నమ్మితే ప్రేమను నమ్మినట్టే. అంటే మనలో ప్రేమ అనేది ఉంటే దేవుడు మనలో నిలిచి ఉంటాడు. మనలో ప్రేమ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణాలు ఇది మొదటి లక్షణంగా ఉండొచ్చు. ఎందుకంటే ప్రేమ అనేది కలిగి ఉంటే క్రైస్తవునికి ఎంతో విలువైనది అది. ఈరోజు క్రైస్తవులే చాలామంది ఈరోజు కోపంలో బాగా ఉన్నారు. ఈరోజు క్రైస్తవులే అని పేరు చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళలో ద్వేషం అనేది చాలా వరకు నిండిపోయి ఉన్నది. ఈరోజు నాతో ఒక సహోదరుడు అన్నాడు, ఇలా ఒక వ్యక్తిని చూశాను, ఒక వ్యక్తి క్రైస్తవుడు అంట, రోజు పొద్దున్నే బైబిల్ చదువుతాడంట, కానీ వాడిని చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు అసహించుకుంటారు. ఎందుకంటే అతనిలో లేని లక్షణాలు, ఉండకూడని లక్షణాలు ఉన్నాయి. ఒకరిని హింసించే లక్షణాలు, కావాలని హింసించే లక్షణాలు ఉన్నాయంట అతనిలో. కానీ పొద్దున్నే బైబిల్ చదువుతాడు, ప్రార్థన చేసుకుంటాడు, మందిరానికి వెళ్తాడు, కానీ అతనిలో ఏమున్నాయి? కోప్పడే లక్షణాలు ఉన్నాయంట, హింసించే లక్షణాలు ఉన్నాయంట, ఇతరులు బాధ పెట్టే లక్షణాలు ఉన్నాయంట, ఎవడన్నా బాగుపడ్డాడంటే చూడలేకపోతాడంట. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళలో ప్రేమ ఏముంటది? అది ప్రేమ కాదు, ప్రేమలా కనిపిస్తుంది అంతే. అప్పుడు ఎవలాలు క్రైస్తవుడా? క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు ముసుకేసుకున్న, అహింసావాసి క్రైస్తవుడు ముసుకేసుకున్న శాతాను నియమించిన వ్యక్తి ఆయన. అది శాతాను పని. అది ఇంకో భాషలో మనం చాలా భాషలు ఉన్నాయి, ఆ భాషలన్నీ మనం వాడకూడదు, కానీ ఎన్నో భాషలు ఉన్నాయి. కానీ అతను శాతాను నియమించిన వ్యక్తిగా ఉన్నాడు, శాతాను పని చేస్తున్నాడు.
ఈరోజు మనం చూస్తాం మనలో ప్రేమ అనేది చాలా కొద్దివైపోయింది. దాన్ని బట్టి దేవుడిని మనం ఏం చేస్తున్నామంటే బాధ పెడుతున్నాం. దేవుడు మనలోంచి ఆనందం ఆలోచిస్తున్నాడు. ఏంటంటే మనలో ఆనందం అనేది ఎక్కడున్నది అంటే అది చాలా కొద్దివైపోయింది. ఎందుకు అంటే మనలో ముందు ఉండాల్సిన ప్రేమ లక్షణం అనేది లేదు. ప్రేమ లక్షణం అనేది ఉంటే దాని తర్వాత మనలో ఒక ఆనందం అనేది కనిపిస్తుంది. ఈరోజు చాలామంది అనుకుంటారు ప్రేమించరు కానీ మంచి పనులు చేయరు కానీ ఏంటంటే ఎలాంటి విషయాలు అంటే దొంగ సొమ్ము లేదంటే దొంగ సొమ్ము అంటారు కదండి, అన్యాయంగా సంపాదించిన ధనంతో చాలా ఆనందంగా ఉన్నాను అనుకుంటారు. అన్యాయంగా సంపాదించిన దాంతో ఆనందం అనుకుంటున్నారు. అది ఆనందం కాదు. అది కొద్ది రోజులే ఉంటుంది. అది ఆనందం అది కాదు. అసలైన ఆనందం ఇక్కడ కాదు. భూమి మీద ఉన్నప్పుడు మనం చాలా వరకు సంతోషంగా ఉన్నాను అనుకుంటాం, కానీ భూమి మీద మహా అయితే కొన్ని రోజుల వరకే. ఈ సంవత్సరాలు అనేది చాలా తక్కువ. మహా అయితే 100 సంవత్సరాల మించి ఈరోజు మనం బతకం. తక్కువ అంటే మీరు బాధపడతారు కాబట్టి 100 సంవత్సరాలు అంటున్నాను, ఎందుకంటే అంతకు మించి బతకలేం కాబట్టి. ఇప్పుడున్న జనరేషన్ బట్టి, ఇంతకు ముందు ఉన్న జనరేషన్ ఇప్పుడు బతికున్నారు, కానీ ఇప్పుడున్న మనం బట్టి చెప్తున్నారు 100 సంవత్సరాల మించి ఎవరు బతకరు కాబట్టి గ్యారంటీగా చెప్పగలుగుతుందని తక్కువ చెప్తే బాధపడతారు. ఏదో బతకూడదు అంటున్నారేమో అని అనుకుంటారని ఉద్దేశంతో అలా అన్నాను. లేదంటే 200 సంవత్సరాలు అనుకుందాం, లేకపోతే ఇంకా తక్కువ అంటే బాధ కదా. అంతకు మించి బతకం. అది కొద్ది దినాలే ఇవి, కానీ తర్వాత నరకంలో యుగాలు ఉంటుంది. నరకంలో అక్కడ ఎలా ఉంటుందంటే నరకంలో మనం చేసిన తప్పులను బట్టి అక్కడ శిక్షలు అనేది ఉంటుందంట. చిన్న పాపాలకైతే చిన్నదని ఉండదు. అక్కడ అతి చిన్న శిక్ష అనేది ఏదన్నా ఉన్నదంటే చూసారా, ఒక కొండలోని నీళ్ళు వేసినట్టు లావా వేస్తారు, అగ్ని అందులో కూర్చోబెడతారంట. అదే చిన్న శిక్ష అనేది. చాలా వరకు చిన్న తప్పులు చేస్తే అందులో కూర్చోబెడతారంట. అది చిన్న శిక్ష. అంటే పెద్ద శిక్ష అనేది ఇంకెంతలా ఉంటుందో చూసుకోండి, మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా అది మన ఊహకు మించినట్టు ఉంటుంది. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి. నరకంలో ఎంతోమంది సేవకులు ఉంటారంట. వాళ్ళు ఎక్కడో చిన్న పొరపాటు వాళ్ళకు కూడా గుర్తులేని పొరపాటు చేసిన వారు కూడా ఎంతోమంది ఉంటారంట. వాళ్ళందరినీ దేవుడు చూసి బాధపడతారు, కానీ ఏమి చేయలేరు. ఎందుకు? తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే. దాన్ని బట్టి దేవుడు బాధపడతారు, బాధపడకుండా ఉండరు. ఎందుకంటే పిల్లల ఏడల తల్లిదండ్రులకి బాధ అనేది ఉంటుంది. ఈరోజు ఒక తల్లిదండ్రుల కుమారుడు బాగా తాగి రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు వాళ్ళని చూసి తల్లిదండ్రులు బాధపడతారా? బాధపడతారు. ఎందుకంటే ఖచ్చితంగా బాధపడాలి. ఎందుకంటే కుమారుడు కాబట్టి వాళ్ళని మార్చుకోవాలి. ఆ స్టేజ్ దాటిపోయిన తర్వాత హాస్పిటల్లో ఉంటారు చూసారా, అప్పుడు ఏమైనా చేయగలమా? అది హాస్పిటల్ స్టేజ్. అప్పుడు ఏం చేయలేరు దేవుడు మనం. ఇంకంతే, చూసి బాధపడడం వరకే. ముందు చెప్తారు తాగొద్దు అని తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు చెప్తారు. తాగమని చెప్తారా? తాగొద్దని చెప్తారు. కానీ వాడు ఏం చేస్తాడు? విండవు. తల్లిదండ్రుల మాట విండవు. చుట్టుపక్కల ఉన్న స్నేహితులు లేకపోతే బంధువులు లేదంటే వాళ్ళు చూసిన చూపులను బట్టి ఎంతోమంది ఏం చేస్తారంటే తాగుతున్నారు కదా అని మొదలు పెడతాడు. అందుకే దానికే బానిస అయిపోతారు. అలా మనం ఈరోజు దేనికి బానిస అయిపోయామంటే ఈ కోపానికి, క్రోధాలకి, లేదంటే కక్షలకి, ఇతరులను బాధ పెట్టే లక్షణాలకి, అన్యాయంగా చేసుకునే సొమ్ముకి, ఇలాంటి వాటికి మనం బానిస అయిపోయాం. ప్రేమ అనేది మన జీవితంలో ఎంత కొదువైపోయిందంటే అది ఎప్పుడో చూపిస్తే ఎవరో చెప్తే మనలో ప్రేమ లక్షణం ఉన్నదా అని మనకే గుర్తొస్తుందండి అప్పుడే. కానీ దేవుడు మన ఎడలో చూపించిన ప్రేమ ఎంతవరకు ఉన్నదంటే అది ఎంత చూపించినా సరే మన ఊహలకు అందదంట. అంటే మనల్ని ఎంత ప్రేమించారో చూసుకోండి. మనం చాలా పాటల్లో చూస్తాం. మళ్ళీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు మనల్ని విడువడు ఎడబాయుడు అన్న పాట ఎన్నో పాటల్లో మనం చూస్తూ ఉంటాం. మనం పాటలు పాడుతాం, ఎన్నో పాటలు పాడుతాం, కానీ ప్రతి పాటలో ఉంటుంది ఏంటంటే అందులో దేవుని ఎడల లక్షణాలే, దేవుని లక్షణాలే కదా మనం పాడే పాటలన్నీ కూడా. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి పాటలో ఏదో ఒక అర్థం ఉంటుంది. అందులో మనం చూస్తాము ప్రతి పాటలో ఎన్నో లక్షణాలు ఉంటాయి. అలాగ ప్రేమకు మించిన పాట అనేది చాలా ఉన్నాయి. ఈరోజు మనకున్న జ్ఞానాన్ని బట్టే ఈరోజు మనం ఆలోచించగలుగుతున్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు ఈ బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించేదానికన్నా ఎంతో జ్ఞానం అనేది ఉన్నది. దీన్ని బట్టి మనం ప్రేమ అనేది మనం అర్థం చేసుకోవాలంటే బైబిల్ గ్రంథంలో ఎంతో జ్ఞానం మనం సంపాదించుకోవచ్చు. దాన్ని బట్టి మనం ఎలా ఉండాలో, ఎలా ప్రేమించాలో, ఎంత ప్రేమ దేవుని దగ్గర ఉందో, మనమైన దేవుడు ఎంత ప్రేమ చూపించారో దాన్ని బట్టి ఎన్నో విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు.
ఈరోజు చాలామంది అనుకోవచ్చు, దేవుడు ఏం చేశారు నీకు, ఏం చేశారు నీకేం చేశారు నీకు అని చాలామంది అంటుంటారు. నీ మీద నిన్ను ప్రేమించినాడు దేవుడే నిన్ను ఎలా చేశాడని చాలామంది అంటూ ఉంటారు. దేవుడి ఆడలు నువ్వు ఎంతో నమ్మకంగా ఉంటావు, కానీ నువ్వు చూస్తేనేమో ఎంత ఎలాగ ఉంటావు, ఎప్పటికీ ఇలాంటి చిన్న పాకలను ఉంటావు, లేదంటే ఎప్పటికీ ఇలా అప్పులతోనే, ఎప్పటికీ ఇలా బాధలతోనే, ఎప్పటికీ ఇలాంటి అనారోగ్యాలే నీకు. ఎంత దేవుడు అసలు నిన్ను నిజంగా ప్రేమించాడా, నిజంగా దేవుడు నిన్ను చూశాడా అని చాలామంది అంటూ ఉంటారు. అది ఏంటంటే ఒక పరీక్ష మన జీవితంలో. ఈ జీవితం అనేది ఒక పరీక్ష. ఇందులో మనం పాస్ అయ్యాము అంటే తర్వాత మనం ఎక్కడికి వెళ్తామంటే పరలోకం. ఆ పరలోకంలో మనం చూసిన వారు ఎంతోమంది ఏడుస్తారంట. నిజంగా ఏడుస్తారు. ధనవంతుడు లాజరు విషయంలో జరిగింది మనకు తెలుసు కదండి. లాజరు అక్కడ ఉండడం చూసి ధనవంతుడు చాలా బాధపడ్డారు. ఒక్కసారి కిందకు పంపమని వేడుకున్నారు, ఒక చుక్క నీరు కోసం వేడుకున్నాడు. అంటే మనం చూస్తాము ఎంతో బాధ అనుభవించారు వాళ్ళు. అలాగా మన జీవితంలో మనం బాధ అనేది అనుభవిస్తేనే మన పరలోకంలో సుఖం అనేది మనకు కనిపిస్తుంది. ఈరోజు దేవుడు ఎంతో ప్రేమ కలిగి మనతో చెప్తున్నారు ఏంటంటే, నువ్వు రక్షణ పొందు అని. రక్షణ పొందా అంటే ప్రతి ఒక్కరితో నేను ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవులు అవ్వచ్చు, లేదంటే వేరొకరు క్రైస్తవులుగా ఉన్నవారు అవ్వచ్చు, లేదంటే దైవజనులు అవ్వచ్చు, ఎంతోమంది ఈరోజు మనం చూస్తూ ఉంటాము. రక్షణ అనేది చాలా వరకు ఉండదు ఎవరికైనా. ఎందుకంటే బాప్టిజం తీసుకుంటే మాత్రం రక్షణ కాదు. మనలో ఒక్క తప్పు ఉన్నా సరే అది రక్షణలోకి నడిపించదు. రక్షణ అనేది ఎవరికి వస్తుంది అంటే అర్హులకే. ఆ అర్హత అనేది ఎప్పుడు వస్తుంది అంటే పూర్తిగా మనలో దేవుని లక్షణాలు నిండినప్పుడు, పూర్తిగా మనలో ప్రేమ అనేది ఉన్నప్పుడు, మనలో దేవుడు ప్రేమ స్వరూపియే మనలో ఉన్నప్పుడు. నిజంగా ప్రేమించేవాడు దేవుని ఎడల నమ్మకంగా ప్రేమస్వరూపుని దేవుడైన కుమారుడై ఉన్నప్పుడు, ప్రేమస్వరూపుడు నాలో దేవుడు ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను, మీతో చాలా ప్రేమ కలిగి ఉంటాను. అట్టి విధంగానే ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి అంటే దేవుని యందు నమ్మకం ఉంచి, ఆయన ప్రేమ అనేది నా మీద ఎంతో ఉంది కదా అని చెప్పి నమ్మి, అప్పుడు మనం ఏం చేయాలంటే మనలో ఉన్న ప్రేమను బయటికి తీసి, మనలో ఉన్న కక్షలు ఇలాంటి పనికి మాలిన చెత్త అంతా బయట పారేసి మనలో ఏం నింపుకోవాలండి? ప్రేమ. మనలో దేవుని లక్షణాలు అనేది మనం నింపుకుంటే దేవుడు మనలో ఉంటాడంట, మనం దేవునితో ఉంటామంట. ఐక్యత అనేది మనలో దేవునికి మనకి ఒక ఐక్యత అనేది ఏర్పడుతుంది. దానిని బట్టి దేవుడు పరలోకం మనల్ని తీసుకువెళ్తారు. దేవునికి మనకి ఇది ఒక తాడు లాంటిది. దేవుడు మనల్ని ఇక్కడి నుంచి పరలోకానికి లాగుతాడు. మన జీవితంలో ఎలాంటి తప్పులు చేసినా, ఎలాంటి పాపాలు చేసినా, ప్రతి ఒక్కరు తప్పులు చేస్తాం, ప్రతి ఒక్కరు పాపాలు చేస్తాం, ప్రతి ఒక్కరికి చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. కానీ ఆ చిన్న చిన్న పొరపాట్లే నరకంలో మనల్ని కుండల్లో కూర్చోబెడతాయి. దాన్ని బట్టి మనం ఆలోచించాలి ఏంటంటే, చిన్న పొరపాటు అయినా సరే మన జీవితంలో మర్చిపోయినా సరే, నువ్వు మర్చిపోతే నా జీవితంలో పొరపాట్లు చేశానని దేవుడి దగ్గర ఒప్పుకోవడమే. మర్చిపోయినా సరే ఏదో ఒక పొరపాటు జరిగిందని అబ్రహాం బలులు అర్పించలేదా? జరిగి ఉండొచ్చు అనే ఉద్దేశంతో ముందు అర్పించలేదా? అలా ఈరోజు మనం చేసుకోవడమే ప్రార్థన. ఏదో పొరపాటు చేసి ఉండే ఉంటాను అని మనం ఏం చేయాలంటే తగ్గించుకొని, తప్పు చేసినా చేయకపోయినా నేను పాపిననే ఒప్పుకుంటే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా మారుస్తారు. దేవుడు ఎంత పరిశుద్ధుడైనా సరే మోకరించి దేవుడి ఏడల, తండ్రి ఏడల మొరపెట్టుకోలేదా? దేవుడు పరిశుద్ధుడు, యేసుప్రభు వారు పరిశుద్ధులే. అయితే మాత్రం తండ్రితో అంతసేపు అలా మాట్లాడుతూ ఉండాలా అని లేదు కదా. ఎంత తగ్గించుకున్నారు భూమి మీద ఉన్నప్పుడు, తగ్గించుకొని ప్రతి క్షణం దేవునితో, తండ్రితో ఐక్యత కలిగి ఉండి అలాగ నడుచుకున్నారు. కాబట్టి ఆయన ఏం చేయగలిగారు? మరణించినా సరే తిరిగి లేవగలిగారు. శక్తి అనేది పొందుకున్నారు. ఆయనలో ఆ ప్రేమ అనేది ఉన్నది కాబట్టే. ఆయన ఎంత ప్రేమించారంటే కొట్టిన వారిని, హింసించిన వారిని, వాళ్ళందరినీ క్షమించి వారి కోసమే ప్రార్థన చేశారంటే దీని విషయంలో మనకు అర్థం అవ్వాలి ఆయన ఎంత ప్రేమించారో మనల్ని. కొట్టిన వాళ్ళని, హింసించి వాళ్ళు ఉమ్మిన వాళ్ళని రాళ్ళతో కొట్టారంట. ఎంత బాధ అది. ఈరోజు చిన్న వేలు నొప్పి వచ్చినా సరే మనం భరించలేం. కానీ అప్పట్లో ఆయన కొట్టిన దెబ్బలకి ఆయన చర్మం అనేది మొక్కల కింద పడిపోతే ఆయన ఎంత బాధపడాలి. బతికుండగా చర్మం ఊడిపడినప్పుడు ఎంత బాధ అనేది ఆయన భరించుంటారు. బతికుండగా, ఒక మనిషి బతికుండగా ఆయన చర్మం అనేది ఊడిపడిందంటే ఎంతలాగా, ఆయన రక్తం అనేది కారుతుంటే ఆయన చూస్తూ ఉంటే ఆయనకి ఎంత బాధ అనిపించుంటారు.
ఆయన కొడుతున్నప్పుడు ఆయన కల్లారా ఆయన బంధువులు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు, ఆయన్ని ముందు చూసిన వారు అవ్వచ్చు, ఆయన వాళ్ళ గురించి ప్రార్థన చేసిన వారిని ఎదురుగా వచ్చి వాళ్ళు ఉమ్ము వేస్తుంటే వాళ్ళు మనసులో ఎంత బాధ అనుభవించుంటారు దేవుడు. ఈరోజు మన స్నేహితులు మనల్ని ఏమన్నా సరే తిట్టినా కొట్టినా, మన బంధుమిత్రులు మనల్ని తిట్టినా కొట్టినా ఎంత బాధ అనిపిస్తుంది మనకి. అలాంటి దేవుడికి ఇంకెంత బాధగా ఉంటుంది. ఈరోజు మన విషయంలో మనం చిన్న తప్పు జరిగినా సరే భరించలేము, వెంటనే కోపం తెచ్చుకుంటాం. కానీ దేవుడు ఆ రోజు కోపడ్డారా? వాళ్ళ మీద ఇప్పుడు నన్ను కొట్టారు కాబట్టి తర్వాత మీ పని చెప్తానన్నారా? కొట్టినా సరే తిట్టినా సరే వాళ్ళు ఉమ్ము వేశారు, కొట్టారు, పిడిగుడ్డులు కొట్టారు, అసలు ఆయన్ని చంపేసినా సరే ఆయన దేవుడి తండ్రికి మొరపెట్టారు. ఏవని అంటే వీళ్ళకి క్షమించు అని, క్షమించని ఇంకా ఇంకా మొరపెడుతూనే ఉన్నారు. ఆయనతో పాటు ఉన్న దొంగను కూడా తప్పు ఒప్పుకుంటే వెంటనే తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డారంటే ఆయనలో ఉన్న ప్రేమ ఎంత విలువైనది. మన మీద దేవుడు అంత ప్రేమ చూపిస్తున్నారు. ఈరోజు మనం ఎన్ని తప్పులు చేసి ఉంటాం చిన్నప్పటి నుంచి, నాతో నీతో మొత్తం అందరూ ఎన్ని తప్పులు చేసి ఉంటాం. ప్రతి ఒక్కరం తప్పులు చేయకుండా లేవు కదా. ప్రతి ఒక్కరం మనసులో అన్న తప్పులు చేసి ఉంటాం. మనసులో ఒకరిని తిట్టుకొని ఉంటా, అది తప్పే, అది చిన్న పొరపాటే. అలా ఎన్ని చేసి ఉంటాం మన జీవితంలో. అన్ని చేసినా సరే దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఎంత గొప్ప విషయం అది. యోనా గ్రంథంలో మనం చూస్తాం, నినివే పట్టణానికి వెళ్ళమంటే అక్కడ నినివే పట్టణంలో ఎంతమంది జనం దేవుడికి విరుద్ధంగా చేసిన పనులను బట్టి దేవుడు ఏం చేయాలి? వాళ్ళని చంపేయకూడదా? మరి తప్పు చేశారు వారు. తప్పు చేసినా సరే దేవుడు ఏం చేశారు? వాళ్ళకి ముందుగా ఒక మాట చెప్పమని యోనా గారిని పంపితే వాళ్ళు వెంటనే మారారు. మారిన వెంటనే దేవుడు విడిచిపెట్టలేదా? తప్పు చేశారు కాబట్టి మీరు మారకపోయినా మీకు శిక్ష పడాల్సిందే అన్నారా? లేదు. వాళ్ళు తప్పు ఒప్పుకుంటే వెంటనే వాళ్ళని విడిచిపెట్టారు. అది ఏంటంటే మన మీద ఉన్న ప్రేమే. అది దేవుడు మన ఎడల చూపించిన ప్రేమే. ఆ ప్రేమను బట్టి మనం ఏం చేయాలి అంటే దేవుడిని సంతోషపెట్టే విధంగా మనం నడుచుకోవాలి. ఈరోజు సంతోషపెట్టే విధంగా నడుచుకుంటున్నామా, లేదంటే ఎలాంటి విషయాలలో ఎలా నడుచుకుంటున్నామో మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఈరోజు మనలో ఎలాంటి విషయాలు ఉన్నాయి, మనలో ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎలా నడుచుకున్నాం, ఎలాంటి లక్షణాలు మాలో ఉన్నాయని ప్రతి ఒక్కరూ మనల్ని మనమే ప్రశ్నించుకుంటే మనలో ఉన్న లక్షణాలు మనకు కనిపిస్తాయి. అది ఎక్కడ నడుచుకోవాలి, ఎలా నడుచుకోవాలి అని మనం ఆలోచించగలిగితే బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి మార్గాలు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలా తప్పించుకోవాలి, అలాంటి పాపాల నుంచి ఎలా పారిపోవాలి, ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడి ఏడల మార్గం ఏర్పరచుకోవాలి, దేవుని పరిస్థితిలో ఎలాంటి పరిస్థితిలో దేవుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, వాళ్ళ శిష్యులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, దేవుని భక్తులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు మనకు వచ్చే శ్రమలు వాళ్ళకన్నా చిన్నవే పెద్దయా? చిన్నయే కదా. దాన్ని బట్టి వాళ్ళని మనం ఏం చేయాలంటే వాళ్ళని ఆధారంగా తీసుకొని ఈరోజు మనం ఏం చేయాలంటే మంచి మార్గాన్ని ఎంచుకొని మంచి మార్గాన్ని మనం నడవడిక అనేది ఆ మార్గంలోనే మనం నడిచే విధంగా ఉండగలిగితే దేవుని ప్రేమ అనేది మనలో పుడుతుంది. దైవజనులు అంతగా ప్రేమిస్తున్నారు అంటే వాళ్ళలో ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నారు. దేవాది దేవుడు వాళ్ళతో కలయిక చేసుకొని వాళ్ళతో ఒక ఐక్యత అనేది కలిగి దైవజనులు ఉన్నారు కాబట్టి దైవజనుని ఎన్ని మాటలన్నా ఆయన తిరిగి ప్రార్థన చేస్తారు తప్ప ద్వేషించరు. ఆయన నాలుకంట ఏమి రాదు, శాపం అనేది రాదు, మంచిగా వస్తుంది. అందుకనే దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి మీకు లోగో అయిపోయినా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ ప్రేమను బట్టి ఈరోజు మనం ఆలోచించగలగాలి. ఈరోజు దేవుడు ప్రేమిస్తున్నాడు నన్ను, దాన్ని బట్టి దేవుడు నేను ఎలాంటి స్థితిలో బాధ పెడుతున్నానో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో మనల్ని మనం పరీక్షించుకునే స్థితిలో మనం ఉంటే అప్పుడు దేవుడు ప్రేమ అనేది మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ఈరోజు మనం ఎలాంటి పరిస్థితిలో ఎవరిని ఎలా ద్వేషిస్తున్నామో, ఎవరిని ప్రేమిస్తున్నామో దాన్ని బట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన పిల్లల్ని ప్రేమిస్తున్నట్టే బయట వాళ్ళని ప్రేమిస్తున్నామా, లేదంటే మన సహోదరుని ప్రేమిస్తున్నట్టే చూస్తున్నామా బయట వాళ్ళని, మన కుటుంబస్తులను చూస్తున్నట్టే బయట వాళ్ళని చూస్తున్నామా? ఒక పనికి మన ఇంటికి ఒక పనివాడు వచ్చాడంటే వాడిని ఎలా చూస్తున్నాము, మన కింద పని చేసే వాళ్ళని ఎలా చూస్తున్నాం ఈరోజు? అలాగా మనం ఆలోచించగలగాలి. ఎలాంటి వారిని ఎలా చూస్తున్నాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క విలువ ఇస్తున్నాం. కానీ దేవుడు అలాగే ఇవ్వట్లేదు, మనకి అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడంట. దాన్ని బట్టి మనం ఆలోచించగలగాలి దేవుని ప్రేమ ఎంత విలువైనదో. కాబట్టి ఈరోజు మనం ఆలోచిద్దాం దేవుని ప్రేమ అనేది ఎంత విలువైందో. దాన్ని బట్టి ఈరోజు మన ప్రేమ అనేది మనలో నెలకొల్పుకుందాం, మనలో ప్రేమ అనేది పుట్టించుకుందాం. దేవుడు మనలోకి రావడానికి అవకాశం ఇద్దాం. దేవుడు అడుగుతున్నాడు ఈరోజు నీలోకి రావడానికి అవకాశం. నీలో ప్రేమ అనేది పుడితే దేవుడు నీలోకి వస్తారు. దాన్ని బట్టి దేవుడికి నీకు ఒక ఐక్యత అనేది కలుగుతుంది.
అప్పుడు దేవుడు ప్రేమస్వరూపి నీలో ఒక ప్రేమ స్వరూపుడిగా నీలో నివసిస్తాడు. దాన్ని బట్టి ఒక లక్ష్యం అనేది మనకి ఏర్పడుతుంది. దాన్ని బట్టి మనం పరలోకం వెళ్ళడానికి మార్గం అనేది మనకి కనిపిస్తుంది. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. వాల్యూమ్ కూడా ఆఫ్ చేసేటప్పుడు దానికి సంబంధించింది మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ప్రేమమయా కరుణామయా నా యేసు రాజా, నా యేసు రాజా. అందరూ కలిసి పాడదాం. ప్రేమమయా నా యేసు రాజా, నా యేసు రాజా. తల్లిదండ్రుల కన్నా తీయనైనది నీ ప్రేమ, తల్లిదండ్రుల కన్నా తీయనైనది నీ ప్రేమ, ప్రేమ ప్రేమ. నా యేసు రాజుని ప్రేమ, ప్రేమమయా కరుణామయా. పాడాలి. నా యేసు, స్వరమెత్తి రెండోసారి. నా యేసు బంధుమిత్రుల కన్నా బలమైనది నీ ప్రేమ. పాడాలి. బంధుమిత్రుల కన్నా బలమైనది నీ ప్రేమ, ప్రేమ ప్రేమ. నా యేసు రాజుని ప్రేమ, ప్రేమమయా కరుణామయా నా యేసు రాజా, నా యేసు రాజా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కరెక్ట్గా అక్కడే చక్కని మాటలు తెలియజేసినటువంటి తమ్మునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం. అందరూ తీయండి. ఇప్పుడు మనం ముగించుకున్నా కూడా వెళ్ళే పరిస్థితి కాదు కాబట్టి తగ్గే వరకు చక్కగా వాక్యాన్ని విందాం, తర్వాత ప్రార్థన చేసుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక అండి, 4వ అధ్యాయం. అందరూ తీశారా? నేను చదువుతాను, దయచేసి అందరూ తీస్తే. 223వ పేజీ, కొత్త నిబంధనలో 223వ పేజీ, మొదటి యోహాను గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి నేను చదువుతాను. దయచేసి మీరు శ్రద్ధగా ఆలకించండి, వాక్యం మీదే మీ దృష్టి పెట్టండి. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడినది. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఏ మానవుడును దేవుని ఎప్పుడూనూ చూడ్చి ఉండలేదు. అసలు ఎప్పుడు మానవుడు అనేవాడు దేవుని చూడలా. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల ఎంత గొప్ప భాగ్యం అంటేనండి, దేవుడు మన యందు నిలిచియుండును, ఆయన ప్రేమ
మన యందు పరిపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాం. ఎలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. 13వ వచనం వరకు చదివారు. తర్వాత ఈ పక్క పారాగ్రాఫ్లోనికి రండి. 20వ వచనం, 19వ వచనం కూడా చదువుతాం. ఆయనే మొదట మనల్ని ప్రేమించాను. ఆయన కాదు, ఆయనే మొదట మనలను ప్రేమించాను గనుక మనము ప్రేమించుచున్నాం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. చదవబడిన వాక్య భాగం మన హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక. చూసారండి, ఎన్నో విషయాలు ఇలా చదువుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు, ప్రేమ గురించి ఎన్నో సందేశాలు మనం విన్నాం. ఎందుకు మరి ఈరోజు తమ్ముడిని దేవుడు ప్రేరేపించి ఆయన హృదయంలో దేవుడు ప్రార్థించుకుంటున్నప్పుడు మరి ప్రేమ అనే మాటను పెట్టారంటే ఏమో ఒకవేళ ఈ రోజున మనం ప్రేమ కలిగి ఉండవలసిన వారమై ఉన్నామేమో. దేవునికి మహిమ కలుగునుగా. నేను పాడిన పాటలో అద్భుతమైన వివరణ ఉందండి. తల్లిదండ్రుల కన్నా తీయనైనది ఆయన ప్రేమ అంట. ఎలాగో చెప్తాను. ఇంట్లో ఓ బిడ్డ ఉన్నాడు, ఎంతో అల్లారముద్దుగా పెంచుకున్నారు. బిడ్డ పెరిగి పెద్దవాడు అయ్యాడు, యవన కాలంలోకి వచ్చాడు. ఆ బిడ్డకి కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం అనేది అంటువ్యాధి. అతను బట్టి అంత ఇంట్లో వాళ్ళకి వస్తుంది, ఇంట్లో వాళ్ళకి వస్తే వీధిలో వాళ్ళకి వస్తుంది, వీధిలో వాళ్ళకి వస్తే ఊర్లో వాళ్ళకి వస్తుంది. అది కుష్ఠరోగం యొక్క విధి విధానం మనం చూస్తున్నాం కదండి. కుష్ఠరోగం గురించి లేవి కన్నులు ఎక్కువగా ఉంటాయి కుష్ఠరోగాల గురించి. ఇంటికి కూడా వ్యాపిస్తాయి అంట కొన్ని పొడలు, అలాంటి భయంకరమైన విధానాలు. అయితే ఆ తల్లిదండ్రులు చాలా కాలం ఇంట్లోనే పెట్టుకున్నారు. కానీ ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా దాడి చేసే ప్రయత్నం చేశారంట. మీరు మీ కొడుకునన్నా పంపించేయండి, లేదంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మేము బహిష్కరిస్తాం అని అన్నారు. వాస్తవానికి కొడుకుతో పాటు కూడా వెళ్ళిపోవలసిందేమో, కానీ మరి ఆ బిడ్డతో పాటు ఉంటే వాళ్ళకు కూడా కుష్ఠరోగం వస్తుంది కదండి. మరి అందుకని ఆ బిడ్డను తీసుకెళ్ళి శ్మశానంలో వదిలేసి వచ్చారంట. రోజు ఉదయము సాయంత్రం వెళ్ళి భోజనం పెట్టి వస్తున్నారంట. ఆ బాధ చూడలేక వాళ్ళు అనుకున్నారంట, ఈ భోజనంలో విషం పెట్టి చంపేద్దాం. ఆ బాధతో వాడు ఉండలేడు, ఈ బాధతో మనము ఉండలేము అని. కానీ అననుకూల పరిస్థితుల్లో దేవుడు ఆశ్చర్యకరంగా ఆ బిడ్డ చేసినటువంటి ప్రార్థన బట్టి దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచాడు. అది వేరే విషయం. నేను ఇక్కడ ఏమని చెప్పానంటే, తల్లిదండ్రులు సైతం ఆ బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడ వదిలేశారు? శ్మశానంలో వదిలేశారు. అంతవరకే. ఆరోగ్యం ఉంటే చక్కగా గుండెల మీద పెట్టుకుంటారు. కానీ అంటువ్యాధి లాంటిది ఏదైనా వస్తే ఆ తల్లిదండ్రులు ఏం కారణమండి? నేను చేయలేదా? ఇప్పుడు ఇంత వాక్యం చెప్పాను. కరోనా వస్తే నా చిన్న బిడ్డను తీసుకుని భుజాల మీద వేసుకున్నానా, గుండెల మీద వేసుకున్నానా, భుజాల మీద ఎక్కించుకుని ఈ రోడ్లన్నీ తిప్పానా? గదిలో పెట్టి తలిపేసి బయటకు వస్తే కష్టపడుకున్నాం. ఎలా లోపలికి వెళ్ళా, ఎందుకంటే పెద్ద పిల్లకి వచ్చేస్తుందేమో, మళ్ళీ మనకు వచ్చేస్తుందేమో. అదొక రోగం, అంటు రోగం. ఎక్కడికో దాకేందుకు. నేనే ఒక ఎగ్జాంపుల్. నా ఇంట్లో కరోనా వస్తే, నా చిన్న బిడ్డకు వస్తే, ఆ చిన్న బిడ్డని దూరంగా పెట్టి ఆ తల్లి 2 మాస్కులు 4 మాస్కులు వేసుకుని ఆ ఆళ్ళను చూసి మళ్ళీ మమ్మల్ని చూసి ఎంత ఘోరం కదండి. కాబట్టి మనమే, అసలు నేనే ఆ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే బిడ్డలను దూరంగా పెట్టేస్తాం. కానీ యేసయ్య ప్రేమ కుష్ఠరోగిని ముట్టింది. యేసయ్య ప్రేమ మనం అనుకోవచ్చు దేవుడు కాబట్టి ముట్టుకున్నాడండి. ఏమండి, గ్రహంస్టైన్ అనే వ్యక్తిని కారులో ఉండగా బిడ్డలతో పాటు పెట్రోల్ పోసి తగలెట్టారు చూడండి. ఆ గ్రహంస్టైన్ అనే వ్యక్తి మన దేశానికి వచ్చి చేసే సేవని తెలుసండి. కుష్ఠరోగులకు ఒక ఆశ్రయాన్ని ఏర్పాటు చేసాడు. ఆయన కుష్ఠరోగులందరినీ దగ్గరికి తెచ్చుకుని డాక్టర్ ఆయన ఆ యొక్క పుండ్లు ఏవైతే ఉంటాయో వాటిని కడిగి శుద్ధి చేసి కట్లు కట్టేవాడు అంటే. అదే అతను చేసిన ప్రేమ, అదే అతను చేసిన పరిచర్య. ఆ పరిచర్యకి మన వాళ్ళు ఇచ్చినటువంటి బహుమానం ఏంటంటే బతుకున్నగానే సజీవ దహనం చేసేసారు. మన వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. దేవుని ప్రేమను పొందుకున్నటువంటి మనుషులు స్వార్థికులుగా వచ్చి, ఇలా మిషనరీస్గా వచ్చి ఇలా పరిచర్య చేసిన వాళ్ళు లేరా? దేవుడే కాదండి, ఆయన ప్రేమను పొందుకున్న మనుషులు కూడా కుష్ఠరోగులను ముట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. దేవుడే కాదు, దేవుని ప్రేమను పొందుకున్న వాళ్ళు కూడా దేవుని ప్రేమ చూపించారు. కుష్ఠరోగులు గాయాలు కడిగారండి. అది దేవుని ప్రేమ అంటే. మనం అసహించుకుంటాం అంతే కదండి, కానీ దేవుడు అసహించుకోవాలా. అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ హత్తుకునేది. మన ప్రేమ
బాగుంటే హత్తుకుంటాం, లేకపోతే వదిలేస్తాం. ఇకపోతే భార్యాభర్తల ప్రేమ. భార్యాభర్తల గురించి కూడా చక్కని అద్భుతమైన పాటలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. కానీ సమయం అననుకూలమైంది కాబట్టి క్లుప్తంగా చెప్తాను. బైబిల్లో ఒక మాట ఉందండి, మీ అందరికీ తెలుసు. అక్రమము విస్తరించుట చేత ఏమవుతుందంట? ప్రేమ చల్లారిపోతుందంట. ఈ నెలలో, ఈ మధ్యకాలంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి. అదేంటో అందరూ కట్టగట్టుకుని భర్తల మీదే పడుతున్నారు. ఈ వార్తలు విన్న తర్వాత మనసారా భార్య ఇచ్చే చేత్తో టీ తాగాలన్నా భయపడుతున్నాడు భర్త. ఎక్కడికన్నా పార్కుకి తీసుకెళ్లాలన్నా భయపడుతున్నాడు భర్త. ఎందుకని? ఈ వారంలో ఆదివారం ఏమండి భర్తనంటండి బయటికి తీసుకెళ్ళమందంట. సరే పద, ఆదివారం కదా, మరి ఆదివారం ఏ రోజు, కానీ ఆదివారం విన్నాను నేను ఆ వార్త. బయటికి తీసుకెళ్తే ఇక్కడ దిగుదామండి అని ఏదో గోదావరి గట్టు లేకపోతే కృష్ణా ఏదో బ్రిడ్జ్ మీద ఒక వంతెన మీద తీసుకెళ్తే సెల్ఫీ దిగుతున్నాడంట. సెల్ఫీ దిగుతున్నాడంట చక్కగా భార్యని. సెల్ఫీ దిగుతుండగానే కాళ్ళు లేపేసి తోసేసిందంట కట్టుకున్న భార్య. మరి గత నెలలో చూస్తే మరి ప్రియుడి కోసం కన్న పిల్లలకి కట్టుకున్న భర్తకి కూడా పెరుగుల విషయం పెట్టేసి ఆడ అదృష్టం బాగుండి పెరుగాన నెలలో వెళ్ళిపోయాడు. ఆడ బతికేసాడు, 3 పిల్లలు చచ్చిపోయారు. ఇది అక్రమం కాదండి? నేను ఈ మాట ఒక అన్నయ్యతో చెప్తుంటే, నిజమే తమ్ముడా, అందరూ కట్టుకుని భర్తల మీదే పడ్డారా అన్నాడు. నాకు ఎంతలో వచ్చిందంటే. కాబట్టి గమనించాలి, ఈరోజు భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ కనుమరిగిపోతుంది. తల్లిదండ్రులు, కన్న పిల్లలు, అన్నదమ్ముల మధ్యలో ఆస్తులు తగాదా వచ్చిందంటే ఇక అన్న లేదు, తమ్ముడు లేదు, చెల్లి లేదు, అక్క లేదు. ఉత్తప్పుడు మాత్రం భలే ప్రేమ ఉంటుంది. కానీ ఆస్తి వాటాలు వేసినప్పుడు ఆ పోన్లే చెల్లి నువ్వు తీసుకో అని అంటదా అక్క? పోన్లే అక్క నువ్వు తీసుకో అని అంటదా చెల్లి? నేను ముందు పుట్టాను కాబట్టి నాకే డబల్ ఇవ్వాలి అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనం చూస్తాం. కాబట్టి దేవుని ప్రేమలో స్వార్థం లేదండి. మనుషుని ప్రేమలో ఏముంది? స్వార్థం ఉంది. ఇప్పుడు నేను చదివించిన వాక్యం, మనం ఒకని ఎడల ఒకరము ప్రేమ కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే దేవుని చేత మనం ప్రేమించబడ్డాం కాబట్టి, దేవుని ప్రేమ మనలో ఉంది కాబట్టి, దేవుడు మన యందు ఉన్నాడు అనడానికి రుజువు ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమే మనలో లేదంటే దేవుడు మనలో లేడు. అంతే కదండి? ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుని ప్రేమించిన వాడు దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతాడు? కాబట్టి తమ్ముడు వాక్యం చెప్తుంటే నాకు కూడా కొంచెం టచ్ అవుతుంది. ఎందుకంటే మనం కూడా కొన్ని విధానాలను బట్టి కొంతమంది వదిలేసిన దాఖలాలు ఉంటాయి. నేను అంటాను, దానికి కూడా ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. దేవుడు తగ్గించుకోమన్నాడు కదా, తగ్గించుకోమన్నాడు కదా, తగ్గించుకోమన్నాడు కదా, ప్రేమ కలిగి ఉండమన్నాడు కదా, సమాధానం కలిగి ఉండమన్నాడు కదా అని మనం ఏం చేస్తామంటే లెక్కలేనన్ని సార్లు మనల్ని గాయపరిచిన వాళ్ళని కూడా ఇంట్లో చేర్చుకుంటాం తమ్ముడా. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కుక్క బుద్ధే, పంది బుద్ధే, ఇక స్వభావం మారదేగా. మరి అలాంటి సందర్భానికి తగ్గిన వాక్యాలు దేవుడు ఎందుకు ఇవ్వలేదో కానీ మనం సొంతంగా ధర్మశాస్త్రం రాయొచ్చు అనిపిస్తుంది. అంతే కదండి? మన విలువ తెలియనటువంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినా, విలువ తెలియనటువంటి వాళ్ళని మనం ఎన్నిసార్లు భుజాల మీద ఎక్కించుకున్నా కుక్కతో ఒక వంకర రాదన్నట్టు వాళ్ళ బుద్ధి మారదు. అంతే. నేను ఈ మధ్యకాలంలో తమ్ముడితో మాట్లాడుతున్నాను, పిలిచాను, మందిరానికి పిలిచాను. వాళ్ళ అమ్మగారు, అయ్యా నా బిడ్డ కొంచెం దృష్టిలో పెట్టుకోండి అంటే, అమ్మ నేను తీసుకుంటాను బాధ్యత అంటే, ఒకసారి ఫోన్ చేస్తే అక్కడే ఆ ఫ్యాన్ కింద కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఫోన్ తెగ వస్తున్నాయి. తమ్ముడు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అడిగా. అన్న పలానావుడన్నా ఇప్పుడు వాడు నాకు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఇంకోటి నేను సరికి ఇచ్చాను. ఇప్పుడు నా కోపంలో ఉన్నాను నేను అడి మీద. ఇప్పుడు ఫోన్ ఎత్తాను అనుకో ఏదోటి అనేస్తా, ఇంకా పెద్ద గొడవ అయిపోద్ది. అందుకని ఫోన్ ఎత్తకపోవడం మంచిదని నేను ఫోన్ ఎత్తడం మానేస్తానని అన్నాడు. నేను ఒక విషయం నేర్చుకున్నాను. భలే పని చెప్పావు, భలే మాట చెప్పావు తమ్ముడు, నాకు నచ్చిన మాట చెప్పావు. నిజమే కదా? అలా ఉన్నప్పుడు ఫోన్లు ఎత్తకపోవడమే మంచిది అనుకుంటా, మాట్లాడకపోవడం మంచిది. వివాదం అధికము కాకమునిపే నిజంగా అసలు ఎంత టాలెంటెడ్ పర్సన్ అంటే యవనస్తుడు వాక్యం చెప్పి బలపరిచి పంపించాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన జీవితంలో కూడా మనకి గిట్టని వాళ్ళు ఉంటారు. గిట్టకపోవడం అంటే తమ్ముడు అన్నట్టు వాళ్ళు అభివృద్ధి పొందిపోతున్నారని అది వేరు. కానీ మనకి ఎంత ప్రేమ చూపించినా మనకి కీడే చేస్తారు చూడండి. ఇక అలాంటి వ్యక్తుల్ని మనం ఏం చేసి మెప్పించగలం చెప్పండి? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం సాయం చేస్తే మంచోళ్ళం, లేకపోతే చెడ్డవాళ్ళం. వాళ్ళు అడిగిన డబ్బు ఇస్తే మంచోళ్ళం, డబ్బు ఇవ్వకపోతే చెడ్డవాళ్ళం. ఇక అలాంటి ఇప్పుడు 9 సార్లు ఇచ్చాను, డబ్బులు ఉన్నాయి, 10వ లేవు, ఇవ్వలేకపోయాను. అర్థం చేసుకోవాలిగా. ఇదిగో పాస్టర్ అంట పెద్ద పౌరులు చెప్తాడు, పెద్ద ప్రసంగాలు చెప్తాడు, అవసరం అని చెప్తే మనకి సాయం చేయలేక వీడు పాస్టర్ అంటారు.
సమాజం అలా ఉందండి. కాబట్టి నేను అంటాను, మనుషుల్ని మనం ఎంతవరకు కూడా మనం మెప్పించలేమండి. కాబట్టి నా జీవితంలో నేను చేసింది చెప్తున్నాను, వాళ్ళకి మన విలువ తెలిసేంత వరకు, అవసరమైతే దేవుని ప్రేమ వాళ్ళు పొందుకుని మనల్ని నిజంగా ప్రేమించేంత వరకు కొంచెం దూరం పెడితే మంచిది. దేవుని స్తోత్రం కలుగునుగా. నిజమే, కొంతమంది నిన్నే ఓ సిస్టర్తో మాట్లాడుతూ ఈ సందర్భం వచ్చింది నిన్న ఈరోజు. బ్రదర్ గారు మీరు ఆ మాట మాత్రం చెప్పొద్దు. ఇక నేను చెప్పకుండానే బ్రదర్ గారు మీరు ఆ మాట చెప్పండి, నా మనసు చాలా గాయపడింది. అమ్మ నేనెందుకు చెప్తానమ్మా, నా మనసు కూడా గాయపడి నేను కూడా కొన్ని బ్లాక్ లిస్టులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. నేనెందుకు చెప్తాను? కొంతమందిని బ్లాక్ చేసేయాలి తప్పదు. ఎందుకంటే వాళ్ళ వల్ల ఇంకా మనకున్న గుణం పోగొట్టుకుంటున్నాం కదా. కోతి అంటే చెట్టు ఎక్కిందంట, ఇది సతీష్ కుమార్ గారు చెప్పారు. ఒకడంట రాళ్ళు ఎత్తున్నాడంట, అది కొబ్బరికాయలు ఇస్తుందంట. ఒకడు రాళ్ళు ఎత్తున్నాడంట, అది కొబ్బరికాయలు. అంటే దీనిలో ఆయన చెప్పిన అర్థం ఏంటంటే, ఎవడో రాయేసాడని మన దగ్గర ఉన్న ఫలాన్ని ఏం చేస్తున్నాం, పోగొట్టుకున్నాం. ఏంట ఫలం? కొబ్బరి ఫలం, అంటే ప్రేమ అనే ఫలం. కాబట్టి ఆ రాళ్ళు దెబ్బలు మనం ఎందుకు తినాలి? మన ఫలం మనం ఎందుకు పోగొట్టాలి? రాళ్ళు వేసేవాడికి దూరంగా ఉందో అంటాను నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. అది నేను అనే మాట. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి వాక్యం చెప్తుంది, ప్రేమ యొక్క రుజువు ఏంటంటే, కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పారు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, ప్రేమ ఉప్పొంగదంటండి, ప్రేమ అమర్యాదగా నడవదంటండి, ప్రేమ స్వప్రయోజనమును ఆలోచన, ఇంకెన్నో విషయాలు. ప్రేమ అన్నింటినీ తాలుకుంటుంది అంటాడు. ప్రేమ అంతం వరకు. ఇది ప్రేమకి రుజువు. మనలో ప్రేమ ఉందా లేదా, ఓ థర్మోమీటర్ పెడితే జ్వరం ఉందో లేదో తెలుస్తుంది కదా. మనలో ప్రేమ ఉందా లేదని ఈ థర్మోమీటర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటి థర్మోమీటరు? మనం అహంకారం పోతాం. తమ్ముడు చెప్పాడు కదా, కోపము, ద్వేషము, కలహము, మత్సరము, వివాదము, ఒకడు పెరిగిపోతున్నాడు, ఒకడు అభివృద్ధి పొందుతున్నాడు అంటే ఓర్వలేకపోవటం, ఇవన్నీ ప్రేమ లేనటువంటి వాళ్ళ దగ్గర ఉండే పనులు అన్నమాట. కాబట్టి గమనించాలి. ఈరోజు చక్కని విషయాలు దేవుడు మనతో మాట్లాడారు. సమయం ఎందుకు కాబట్టి ముగిస్తున్నాను. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచండి. చెప్పిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసి మీకే అవకాశం ఇస్తాను. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు నశించు, తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాం. యేసు ప్రభులు వారి భూమి మీదకి రావడానికి గల కారణం ప్రేమ. ఆయన మన కోసం ప్రాణం పెట్టడానికి గల కారణం ప్రేమ. ఆయన తన రుధిరాన్ని కాల్చడానికి గల కారణం ప్రేమ. ప్రేమ నశించి నరకంలో ద్రోయబడకుండా మనల్ని నిత్య జీవానికి చేర్చడానికి ఆయన తీసుకున్న నిర్ణయం ప్రేమ. ప్రేమ మరణమంత బలవంతమైనది. ప్రేమ కోసం చచ్చిపోతుందే కానీ నువ్వు ప్రేమిస్తావా, యాసిడ్ పోయమంటావా? ఇది ప్రేమ అంటారండి? వ్యామోహం అంటారు, అట్రాక్షన్ అంటారు. ప్రేమగా చాలా మంది దీన్నే ప్రేమ అనుకుంటున్నారు, కామాన్ని ప్రేమ అనుకుంటున్నారు చాలా మంది. ప్రేమ శాశ్వతం. దేవుని ప్రేమ శాశ్వతమైంది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు ప్రభు. కాబట్టి ఒక్క పరిశీలన చేసుకుందాం. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపొద్దు, మీ పిల్లలకి కోపం రేపొద్దు. భర్త, నీ భార్యను ప్రేమించు. భార్య, నీ భర్తకి లోబడు. ఓ భార్య, నువ్వు భర్తకు లోబడుతున్నావు అంటే అదే ప్రేమ. నువ్వు లోబడట్లేదంటే నీ దగ్గర ప్రేమ లేదు. భర్త, నువ్వు నీ భార్యను ప్రేమిస్తున్నావంటే నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉన్నావు, లేకపోతే నీ దగ్గర దేవుని ప్రేమ లేదు. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని దేవుని యొక్క శిక్షలో బోధలో పెంచండి. ఎలా ఉన్నారు తల్లిదండ్రులు, ఎలా ఉన్నారు భార్య భర్తలు, ఎలా ఉన్నారు అన్నదమ్ములు, ఎలా ఉన్నారు అక్క చెల్లెమ్మలు, ఎలా ఉన్నారు? ఈరోజు మన ఆత్మీయ బిడ్డలుగా ఉన్న మనం ఒకరిడలో ఒకరు ఎలా ఉన్నాం? మనం ఒకరిడలో ఒకరు ప్రేమ కలిగి ఉండాలంటే అండి. ద్వేషం కాదంట, కోపం కాదంట. ఈ ద్వేషం అనేది ఏం చేస్తుందంటే మనలో ఉన్న గుణాలని హరించేస్తుంది, మనలో ఉన్న మంచితనాన్ని హరించేస్తుంది. కాబట్టి ఈరోజు మనం ప్రేమతో నింపబడాలి, ప్రేమతో నింపబడాలి. ద్వేషంతో నింపబడి ఉంటే మన ఆర్గన్స్ కూడా దెబ్బతింటాయి అంట, మన అవయవాలు కూడా పాడైపోతాయి అంట. కోపం వస్తుంది కదా, బీపీ రేజ్ అవుతుంది, బీపీ, షుగరు, ఇంకా భయంకరమైన థైరాయిడ్, లేక రకరకాల రోగాలు. మన బాడీ అంతా మన బాడీకి ఇంపాక్ట్, ప్రభావం పడుద్ది మన ద్వేషం వల్ల. అది అందుకని అంటారు కదా, తన కోపమే తనకు శత్రువు అని. కాబట్టి విడిచిపెట్టేద్దాం, వ్యర్థమైన దానిని విడిచిపెట్టేద్దాం. దేవుని ఉపదేశాన్ని గట్టిగా పట్టుకుందాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన మాట, ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ లేనివాడు దేవుని ఎరిగినవాడు కాడు. దేవుని ప్రేమను గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఒక మహర్షి అన్నాడు, దేవుని ప్రేమను గురించి నేను రాస్తే చెట్లు కొమ్మలే కలమైతే, ఆకాశమే పేపర్ అయితే, సముద్రంలో ఉన్న జలమే ఇంకైతే, ఆ సముద్రంలో ఉన్న ఇంకైపోద్ది,
చెట్ల కొమ్మలన్నీ కరిగిపోతాయి, ఆకాశం నిండిపోద్ది, అయినా కూడా దేవుని ప్రేమ పరిచయం కూడా పూర్తి కాదు అని. ఇంకేం చెప్పమంటారు చెప్పండి? అసలు ఆయన చెప్పిన ఓ చక్కని ఉపమానంలో ఎంత లోతైన ప్రేమ ఉంది. ఆకాశం నిండిపోద్దంట, సముద్రంలో ఉన్న నీరంతా అయిపోద్దంట, కానీ ప్రేమ పరిచయం కూడా పూర్తి కాదంట. అది ఆయన ప్రేమ. నిజమే కదా, లోపం ఉందని ఆ కుమ్మరివాడు బొమ్మను విడిచిపెట్టేశాడు, కానీ నిన్ను నన్ను విడిచిపెట్టట్లా. అదే ప్రేమ, దేవుని ప్రేమ. నువ్వు నేను ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినా ఈసారైనా నా బిడ్డ తెలుసుకుంటాడులే, నా బిడ్డ మారు మనసు పొందుతాడులే, నా బిడ్డ తెలుసుకుంటాడులే, నా ఎద్దుకు వస్తాడులే, తన లోపాలను సరి చేసుకుంటాడులే. దేవుని ఎద్దుకు మనం తిరిగినప్పుడు మన లోపాలను సరి చేసుకోవాలి. దేవుని మీద నెపం వేస్తామా? అందరూ కలిసి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.